పోలీస్ శాఖలో గంజాయి మొక్కల వేట మొదలైంది. యూనిఫామ్ అడ్డం పెట్టుకొని అవినీతికి పాల్పడే అధికారుల లిస్టు రెడీ అవుతుంది. ఇప్పటికే నలుగురు అధికారులను సస్పెండ్ చేసిన పోలీస్ ఉన్నతాధికారులు మిగతా వారిపైన నిఘా మొదలుపెట్టారు. తమ దృష్టికి వచ్చిన వారి వివరాలు ప్రత్యేక బృందంతో నివేదికలు సేకరిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమార్ సాహిల్ని తప్పించుకునేందుకు పంజగుట్ట సీఐ దుర్గారావు ప్రయత్నం చేసి సస్పెండ్ అయ్యారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, దీనిపైన పూర్తి అప్డేట్స్ ఏంటి? గురు ఏదైతే పోలీస్ శాఖలో ఎవరైతే యూనిఫామ్ అడ్డం పెట్టుకుని అవినీతికి పాల్పడుతున్నాడో ఆ గంజాయి మొక్కలు ఏరేందుకు ఇప్పుడు ప్రత్యేకమైన బృందాలు రంగంలోకి దిగడం జరిగింది. మొదట ఏదైతే తమ ఇంట్లోనే మార్పు తీసుకొచ్చి ఆ తర్వాత సమాజంలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఇంట గెలిచిన తర్వాతనే రచ్చ గెలిచాలని చెప్పేసి పోలీసు అధికారులు భావించడం జరుగుతుంది. ఇందులో భాగంగానే అటు హైదరాబాదు, సైబరాబాదు, రాచకొండ ఈ 3 కమిషనరేట్లలో కూడా ఈ పోలీసు ఉన్నతాధికారులు ఎవరైతే అవినీతికి పాల్పడ్డారని చెప్పేసి వాళ్ళ దృష్టికి రావడం జరిగిందో వారందరి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. తాజాగా ఏదైతే ఈ పంజాగుట్టలో ఏదైతే సంచలనానికి దారితీసిన ఈ షకీల్, మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు ఈ సాయిల్ని తప్పించేందుకు దాదాపు 25 లక్షల రూపాయల డీల్ అనేది కుదిరింది. ఆ 25 లక్షల రూపాయల పంపకాల్లో తేడాలు వచ్చిన తర్వాతనే పంజాగుట్ట సీఐ దుర్గారావు విషయం బయటపడింది. సాయిల్ని తప్పించేందుకు ఆయన స్థానంలో ఆసిఫ్ అని చెప్పేసి అతని ఇంట్లో పనిచేస్తున్న వ్యక్తిని జైలుకు పంపించేందుకు కూడా పెద్ద ఎత్తున స్కెచ్ వేశారు. అందుకు దుర్గారావు అనే మొత్తం పావులు కదిపాడని చెప్పేసి పోలీసు అధికారుల దర్యాప్తులో తేలిన తర్వాత దీనిపైన సిపి శ్రీనివాస్ రెడ్డి దానిపైన ఉన్నత స్థాయి దర్యాప్తు చేసి వెంటనే పంజాగుట్ట సిఐ ఎవరైతే దుర్గారావు ఉన్నారో ఆయనను సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఒక మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన మియాపూర్ ఎస్ఐ గిరీష్ను, అలాగే విధి నిర్వహణలో ఏదైతే అంటే డ్యూటీలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆర్జే సిఐ వెంకటేష్తో పాటు కుకట్పల్లి హౌసింగ్ బోర్డు ఈ దంపతుల కేసులో భార్య మాట విని భర్తను చితకబాదిన ఈ కేసులో ఇన్స్పెక్టర్ శ్రీనివాసును కూడా అటు సైబరాబాద్ సిపి అవినాష్ మాంతి ఈ ముగ్గురిని కూడా సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇక పోలీస్ శాఖలో 3 కమిషనరేట్లు గత 10 ఏళ్లుగా వివిధ శాఖల్లో అటు పోలీసు అంటే రాజకీయ నేతల అండదండలతోటి తమకు కావాల్సిన పదవులు అనుభవించిన అధికారులు ఇప్పుడు గుండెల్లో గుబులు మొదలైంది. ప్రస్తుతం అటు 3 కమిషనర్లు కూడా ఎవరైతే రాజకీయ నాయకుల అండదండలతో ఒకవేళ కనుక వారి సిఫారసు లేఖలతో కనుక వస్తే ఖచ్చితంగా వారిని అందరినీ కూడా లూప్ లైన్లోకి నెట్టేస్తాం, కేవలం భవిష్యత్తులో వారికి ఎలాంటి ప్రమోషన్లు లేకుండా చేస్తామని చెప్పేసి అల్టిమేట్ జారీ చేశారు. ఇక పోలీస్ శాఖలో ఏదైతే చాలామంది సిబ్బంది పైన కూడా అధికారులకు పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణల వ్యవహారానికి సంబంధించి వినబడిన క్రమంలోనే ఎవరెవరు అవినీతికి పాల్పడ్డారు ఏంటి అనే విషయంపైన స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు ఈ ప్రత్యేకమైన బాధ్యతలు అప్పగించారు. ఇందులో భాగంగా ఎస్బీ అధికారులు కూడా ఈ ఏదైతే ఇప్పటి వరకు అవినీతికి పాల్పడిన వారందరి లిస్టు కూడా సేకరిస్తున్నారు. టాప్ 1, టాప్ 2, టాప్ 3 అనే లెవెల్లో ఈ అవినీతి అధికారుల వ్యవహారానికి సంబంధించి చిట్టా తయారు చేసి ఆయా కమిషన్లకు అందించారు. అయితే ఈ నలుగురే కాకుండా ఎవరైనా డ్యూటీ నిర్లక్ష్యంగా వ్యవహరించినా వారి సర్వీస్లో ఏదైతే అవినీతికి పాల్పడినట్టు తెలిస్తే మొదట వారిపైన వేటు తప్పదు అని చెప్పేసి అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక ఈ 3 కమిషనరేట్లో పనిచేయాలంటే అధికారులు నానా అవస్థలు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే మొత్తం కూడా తమకి ఈ 3 కమిషనరేట్ల నుంచి వివిధ జిల్లాలు ఆ తర్వాత గ్రామీణ ప్రాంతాలకు బదిలీ చేసుకునేందుకు ఇప్పటికే చాలామంది అటు డీజీపీకి కార్యాలయాల చుట్టూ ఉన్నతాధికారులు అంటే పోలీసు కింద స్థాయి అభ్యర్థి ఎస్ఏలు కానీ సిఐలు కానీ ఆ కింద స్థాయి సిబ్బందులు కూడా అధికారులు కూడా భయపడి ట్రాన్స్ఫర్ కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తానికి ఈ కేసు వ్యవహారానికి ఏదైతే పంజాగుట్ట వ్యవహారం బయటపడిన తర్వాత షకీల్ కుమార్ బయటపడిన తర్వాత ఇటు దుర్గారావు ఏ విధంగా సస్పెండ్ చేశారో అదే తరహాలో సైబరాబాద్లో కూడా 3 అవినీతి అధికారుల వ్యవహారం బయటపడింది. ఈ మిగతా అధికారుల వ్యవహారంలో కూడా త్వరగా ఖచ్చితంగా వారిపైన కూడా వేటు తప్పదనే వార్తలు వినబడుతున్నాయి. గురు అయితే కృష్ణంగా మొత్తంగా చూసుకుంటే ఇలాంటి కేసులే కాకుండా ఇలాంటి కానీ ఇంకొన్ని కేసులు కానీ చాలా జరుగుతుంటాయి కదా. ఈ మొత్తం వ్యవస్థ క్లీన్ కావడానికి ఇంకా ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుందంటారు? ఖచ్చితంగా ఈ వ్యవహారంలో ఏదైతే ఇటు కొత్తకోట శ్రీనివాసరెడ్డి సిపి కానీ అవినాష్ మహంతి కానీ ఆ తర్వాత సుధీర్ బాబు కానీ ఈ అధికారులు ఎవరైతేనా సరే అవినీతికి పాల్పడితే ఖచ్చితంగా వాళ్ళపైన వేటు వేస్తాం. ఇప్పటికే పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ అనేది భ్రష్టు పట్టిపోయింది, అది కూడా అపవాదం ఉంది దానిపైన. కేవలం నేరస్తులతో వీరు చాలామంది పోలీస్ ఆఫీసర్లు అండగాగి అవినీతికి పాల్పడి అందినంత దోచుకున్నారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ అనేది ఎక్కడా లేదు. తప్పు చేసిన వాడికి పోలీస్ తడాకా ఏంటో చూపిస్తాం. మంచిగా ఎవరైతే చట్టాలకు లోబడి ఉంటారో వారి
వారికి మాత్రమే పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ ఉంటుందని కూడా స్పష్టం కూడా చేయడం జరిగింది. ఆ పీపుల్ ఫ్రెండ్లీ పోలీసుని అడ్డం పెట్టుకొని చాలామంది పోలీసులు అధికారులు కూడా చాలా మటుకు కూడా ఈ సెటిల్మెంట్ల వ్యవహారం సంబంధించి పెద్ద మొత్తంలోనే డబ్బులు వ్యవహారం సంబంధించి సంపాదించారని, వీరందరి ఆస్తుల వివరాలు ఏమిటని ఇప్పటికే అటు ఏసీబీ అధికారులతో పాటు ఇటు స్పెషల్ బ్రాంచ్ అధికారులు కూడా ఈ అధికారుల వ్యవహారానికి సంబంధించి వారి ఆస్తిపాస్తుల వివరాలన్నింటి, అలాగే సర్వీస్లో వారు ఎక్కడెక్కడ డ్యూటీలు నిర్వహించారు, ఏ కేసులో సెటిల్మెంట్ చేశారనే విషయాలన్నీ కూడా కూపీలవుతున్నారు. అయితే మొత్తంగా చూసుకుంటే ఓన్లీ 3 కమిషన్లే చేస్తున్నారా, లేదంటే తెలంగాణ మొత్తం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయా? సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డీజీపీ రవిగుప్తా స్పష్టం చేశారు, విధి నిర్వహణలో ఎవరు కూడా నిర్లక్ష్యం వహించినా కానీ అవినీతికి పాల్పడితే ఖచ్చితంగా చర్యలు తప్పవు అని చెప్పేసి ఆయన హెచ్చరికలు కూడా జారీ చేశారు. సో ఈ పరిస్థితుల్లోనే ఈ 3 కమిషనరేట్లో మాత్రం 3 కమిషనర్లు కొత్తగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ముందు ఇంటగిల్చి రచ్చ గెలవాలి అని చెప్పేసి, అందుకే తమ పోలీస్ శాఖలు తమ డిపార్ట్మెంట్లో ఉన్న అవినీతిని కుక్కటి వేళ్లతో తొలగిస్తే కానీ ప్రజలకు స్వచ్ఛమైన పాలన అందించలేని పరిస్థితి ఉంది, సేవలు అందించలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఈ అవినీతి అధికారుల భర్తం పట్టే వ్యవహారం కూడా చేస్తున్నారు. ఈ పంజాగుట్ట వ్యవహారానికి సంబంధించి ఏదైతే 25 లక్షల రూపాయల డీలుగా తీసుకోవడం, ఆ డబ్బుల పంపకాల్లో తేడాలు వచ్చి ఆ తర్వాత కింద స్థాయి సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం అందించిన తర్వాత అప్పుడు షకీల్ కుమారుడు సాహిల్ని తప్పించేందుకు 25 లక్షలు తీసుకున్నారన్న ఆరోపణలు వినపడడం, దానికి సంబంధించిన పోలీసులకు సీసీ ఫుటేజ్ కానీ సాక్ష్యాలు కూడా దొరికిన నేపథ్యంలో ఈ పోలీసు శాఖలో ఏదైతే ఇంకా కూడా అవినీతి అనేది ఎంతవరకు ఉంది, ఏ మేరకు ఉంది, వీటన్నింటినీ కూడా ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. అందుకే పోలీసులు అంటే ప్రజల్లో కాదు, తప్పు చేసిన వాడికి కూడా భయం లేకుండా పోయింది. కాబట్టి మరోసారి ఆ భయాన్ని అనేది పుట్టించాలంటే ఖచ్చితంగా అవినీతి అధికారుల భర్తం పట్టాల్సిందని చెప్పేసి పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. అటు ఏసీబీ అధికారులతో పాటు ఇటు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు కూడా ఈ అధికారుల వ్యవహారానికి సంబంధించి వారి చిట్టాలాగే ప్రయత్నం చేస్తున్నారు. గురు. ఓకే రైట్, థ్యాంక్ యూ కృష్ణ.